ఒకసారి ఈ చెట్టుని గమనించండి. అది పడిపోయేలా ఉంది, కానీ ఎంత బ్యాలెన్స్డ్‌గా తనను తాను కంట్రోల్ చేసుకొని ఆ ఆకులు, అలాగే దాని ఫలాలు గమనించండి. దీని ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, ఒక వ్యక్తి యేసయ్యకి నమ్ముకోక ముందు ఎలాంటి తప్పుడు మార్గాల్లో, ఎన్ని వంకర మార్గాలు తిరిగినప్పటికీ, ఆయన్ని నమ్ముకున్న తర్వాత ఇదిగో ఈ చెట్టు ఫలించిందే దానివలే చక్కగా పచ్చదనం కలిగి ఫలించాలి. అప్పుడే ఆ జీవితానికి ఒక విలువ ఉంటుంది. ఎందుకంటే అదే చెట్టు ఆ ఫలాలే లేకపోతే ఖచ్చితంగా అది కొట్టివేయబడి అగ్నిలో కాల్చివేయబడుతుంది. కానీ దానికి ఫలాలు ఉన్న చేతనే అది ఇప్పటికీ జీవం కలిగి ఉంది. కాబట్టి మనం కూడా ఆయనలో ఫలించాలి. ఆమేన్.